హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీరు చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి క్లారిటీ అన్నది ఇవ్వబోతున్నాను అనమాట. సో అందరికీ నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా పైన ఐ బటన్ నుంచి కూడా మీరు ఆ వీడియో అన్నది చూడొచ్చు. అది పక్కన పెట్టేస్తే మనం అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి, అంటే అది మనకి మన స్టేట్లో ఇవ్వట్లేదు. అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఓన్లీ 6 to 7 స్టేట్స్లో మాత్రమే మనకి ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది ఇస్తున్నారనమాట. అండ్ మన అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది ఇంకా ఇవ్వట్లేదు. సో బట్ మనకి టైం అన్నది లాస్ట్ డేట్ అన్నది తగ్గిపోతుంది. సో లాస్ట్ డేట్ అన్నది దగ్గరకు వచ్చేసింది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది ఇవ్వట్లేదు. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది వచ్చింది, దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో మిస్ అవ్వకండి, ఈ వీడియో చివరి దాకా చూడండి, చూస్తారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మరి లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకు ఇలాంటి అప్డేట్స్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు క్లాసెస్ అన్నవి కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, సో దట్ మీకు అక్కడ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతుంది అండ్ అఫీషియల్ అప్డేట్స్ అనేవి త్వరగా వస్తుంటాయి. ఒకవేళ మన నోటిఫికేషన్ రాకపోయినా అక్కడ మీకు వీడియో అన్నది నోటిఫికేషన్ వస్తుంది. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా కామెంట్ బాక్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా ఇంకా ఈ ఈడబ్ల్యూఎస్, మీరు ఎంతగానో వెయిట్ చేసిన ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడు నేను మీకు ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అప్డేట్కి తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు మనం క్యూమ్యాథ్స్ వెబ్సైట్లో ఉన్నాం. సో క్యూమ్యాథ్స్ అనేది చాలా రెప్యూటెడ్ వెబ్సైట్ అనమాట. సో మనం క్యూమ్యాథ్స్ని నమ్మచ్చు, అంత మంచి పాపులర్ వెబ్సైట్. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ వాళ్ళు మనకి రీసెంట్గా ఒక ఆర్టికల్ అన్నది పబ్లిష్ చేశారు. సో ఈ ఆర్టికల్ ప్రకారం మీకు కిందకి కనుక చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకునే టైంలో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ కానీ అండ్ ఇంకా డీటెయిల్స్ అన్నవి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అవి ఫిల్ చేస్తేనే మనకి ఈడబ్ల్యూఎస్ అన్నది తీసుకుంటుంది. బట్ ఇప్పుడు దాకా అయితే ఇలా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మ్యాండేటరీ కాదు, అంటే అప్లై చేసే టైంకి మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అలౌ చేస్తున్నారు అనమాట. సో అదే మీరు ఈ ఫోటోని చూసినట్లయితే అదే మీకు ఇక్కడ తెలుస్తుంది, చూడండి. సో ఇక్కడ చూసారా, ఈడబ్ల్యూఎస్ అన్నది సెలెక్ట్ చేసి ఉంది అండ్ కింద ఆప్షన్ చూసుకుంటే డూ యూ హ్యావ్ ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ అని ఉంది. సో ఈ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఇప్పటికి ప్రస్తుతానికి లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ కనుక మీరు చెందితే. అది మీరు ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు కనుక సబ్మిట్ చేయగలిగితే మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటాలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆ టైంకి మీరు సబ్మిట్ చేయలేకపోతే మిమ్మల్ని యూఆర్లోకి తీసుకుంటారు అనమాట. సో అది మనకి ఈ క్యూమ్యాథ్స్లో ఈ అప్డేట్, ఈ ఆర్టికల్ అనేది రీసెంట్గా పబ్లిష్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐ డిక్లేర్ దట్ ఐ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెషన్స్ యాజ్ పర్ ద పారా నెంబర్ 8.4 ఆఫ్ CN01/2019 I will submit the income tax and assets certificate issued by the competent authority as prescribed in the Annexure 3. So and ఇంకా కింద కనుక చూసింది అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఇచ్చారు. అదర్వైజ్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ ఐ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యువర్ క్యాండిడేట్. సో ఇప్పుడు దీంట్లో ఏమని చెప్తున్నారంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు కనుక ఈడబ్ల్యూఎస్ అని ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకుని ఆ సర్టిఫికేట్ అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి చూపిస్తే కనుక మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటాలోకి తీసుకుంటారు అనమాట. నేను ఏదైతే ఇందాక చెప్పానో అదే ఇక్కడ మీకు రాసిచ్చారు. అండ్ ఒకవేళ మీరు ఆ టైంకి కనుక సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని యూఆర్లోకి తీసుకుంటారు అన్నది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అన్నది తీసుకోవడానికి మీ అప్లికేషన్ నెంబర్స్, సర్టిఫికేట్ నెంబర్స్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయక్కర్లేదు ఇక. సో మీరు ఈడబ్ల్యూఎస్ కోటాకి చెందుతారని మీరు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇట్లా అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? బట్ గైస్, ఇందులో ఏంటంటే నేను ఈ అప్డేట్ని చెక్ చేయలేదు అనమాట. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది ఆన్లైన్లో ఇట్లా ఇస్తున్నారా లేదా అన్నది నేను పర్సనల్గా చెక్ చేయలేదు. ఎందుకంటే నేనైతే ఇప్పటిదాకా రిజిస్టర్ అన్నది చేసుకోలేదు ఎన్టీపీసీకి, నేను ఇంకా అప్లై చేయలేదన్నమాట. సో నా దగ్గర లాగిన్ ఐడి అవి డీటెయిల్స్ అన్నవి లేకపోవడం వల్ల నేను రిజిస్టర్ అయితే చేసుకోలేదు. సో ఇది క్యూమ్యాథ్స్ నుంచి వచ్చింది. సో క్యూమ్యాథ్స్ అన్నది చాలా రెప్యూటెడ్దే కాబట్టి నేను క్యూమ్యాథ్స్నే ట్రస్ట్ చేస్తున్నాను. సో క్యూమ్యాథ్స్ అన్నది చాలా రెప్యూటెడ్ కాబట్టి ఇది ఖచ్చితంగా ట్రూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేసి ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది మీరే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ అప్డేట్‌ని మనం చూడటం వల్ల పోయే 2, 3 సెకండ్స్ అయితే ఏం మనకి పెద్ద లాస్ కాదు. బట్ ఒకవేళ ఇది నిజమైతే
మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, కంపల్సరీ ఒకసారి చూసి కింద కామెంట్ చేయండి. ఓకేనా? వర్క్ అవుతుందా లేదా అన్నది. సో, ఇది నన్ను చాలామంది దీనికి సంబంధించిన అప్డేట్ తెలిస్తే చెప్పండి సార్, చెప్పండి సార్ అని చాలామంది అడుగుతున్నారు. అందుకే నేను మీకు ఈ వీడియో అన్నది చేస్తున్నాను. సో, మీకు ఈ వీడియో చాలా నచ్చుంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పటినుంచో అడుగుతున్న అప్డేట్ ఇది. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. సో, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్‌ని మీకు వెంటనే అందించడానికి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ దాంతో పాటు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఇలాంటి అప్డేట్స్ ఫాస్ట్‌గా అక్కడి నుంచి షేర్ అవుతాయి. అండ్ దాంతో పాటు ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. సో, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. సో, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అండ్ దాంతో పాటు క్లాసెస్‌తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.